సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత పచ్చి నిజమో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం కూడా అంతే నిజం. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ గుహలో ఉన్నాను. ఈ గుహ బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని రాసిన పవిత్ర స్థలం మాత్రమే కాకుండా ఎన్నో రహస్యాల ఆవాసం. వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి, ఆయన కాలజ్ఞానం గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఇప్పటి వరకు చెప్పిన ఎన్నో కాలజ్ఞాన విషయాలు జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి. ఆయన అచ్చమాంబ గారి దగ్గర ఆవులు కాస్తూ ఉండేవాడు. ఆవులను ఈ రవ్వలకొండకు తీసుకువచ్చి తన శక్తితో ఆవుల చుట్టూ పెద్ద గీత గీసి అందులోనే ఉంచేవాడు. ఆ తర్వాత గుహలోకి వెళ్లి కాలజ్ఞానం రాసేవారు. తను పని చేయకుండా గుహలోకి వెళ్తున్నాడని చాడీలు చెప్పడంతో స్వయంగా అచ్చమాంబ గారే వచ్చి చూస్తారు. అప్పుడు బ్రహ్మంగారు అతీత శక్తులున్న మహానుభావుడని, సాధారణ వ్యక్తి కాదని తెలుసుకుంటారు. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి అచ్చమాంబ గారు బ్రహ్మంగారిని చూస్తున్నట్టు పొందుపరిచారు. ఈ గుహలో దాదాపు 14 క్షేత్రాలకు దారులున్నాయి. ఆ మార్గాల ద్వారా బ్రహ్మంగారు ఆ క్షేత్రాలకు వెళ్లి వచ్చేవారని అంటారు. ప్రస్తుతం ఆ దారులన్నీ కూడా క్లోజ్ చేశారు. ఇది వచ్చేసి బ్రహ్మంగారు